ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరికీ మ్యాథ్స్ 2Bలో చాలామందికి ఫెయిల్ అవుతామనే భావన బాగుంటుంది. మ్యాథ్స్ 2Bలో ఈజీగా పాస్ కావాలంటే ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. దీంట్లో వచ్చేసి 7 క్వశ్చన్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సర్కిల్స్. సో ఈ సర్కిల్స్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. ఆ 2లో సో 1 to 6 క్వశ్చన్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో 7 to 11 క్వశ్చన్ నుంచి ఒక 7 మార్క్స్కి వస్తుంది. సో ఫస్ట్ 7 మార్క్స్ చూసుకున్నట్లయితే 3 పాయింట్స్ ఇస్తాడు. 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమంటాడు. అట్లనే సో 2 పాయింట్స్ ఇస్తాడు. పాసింగ్ త్రూ ది ఎక్స్ యాక్సిస్ అంటాడు, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. అలానే 2 పాయింట్స్ ఇస్తాడు. సెంటర్ పాసింగ్ త్రూ ద పాయింట్ లైన్ ఒక లైన్ ఇస్తాడు, అప్పుడు సర్కిల్ ఈక్వేషన్స్ కనుక్కోమంటాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మోడల్లో ఈ 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ది కాన్సైక్లిక్. సో కాన్సైక్లిక్ అయితే పాయింట్ ఇక్కడ సి వాల్యూ కనుక్కోమంటాడు. అట్లనే కాన్సైక్లిక్ అయితే సి వాల్యూ కనుక్కోమంటాడు. సో అదేవిధంగా ఒక 3-4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయటం అండ్ ఇక్కడ ద ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ ఆన్ విచ్ దెన్ లై అని చూపించటం. సో కాన్సైక్లిక్ మీద ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో సర్కిల్ ఈక్వేషన్స్ కాన్సైక్లిక్ నుంచి ఈ 1 క్వశ్చన్ ఖచ్చితంగా చేయవచ్చు. ఇక నెక్స్ట్ది 7th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 సర్కిల్స్ ఇస్తాడు. ఈ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేసి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటాడు. సో సేమ్ 2 సర్కిల్స్ ఇచ్చి సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ట్యాంజెంట్ ఆఫ్ ఈ కామన్ ట్యాంజెంట్ కనుక్కోమని అడుగుతాడు. సో ఇదొక మోడల్. ఇక నెక్స్ట్ TCT ట్రాన్స్ టు కామన్ ట్యాంజెంట్, అట్లనే DCT డైరెక్ట్ టు కామన్ ట్యాంజెంట్స్. 2 సర్కిల్స్ ఇస్తాడు. TCT DCT కనుక్కోమంటాడు. సో డైరెక్ట్ టు కామన్ ట్యాంజెంట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్. సో ఒక సర్కిల్ ఇచ్చి ఎక్స్టర్నల్లీ ఎట్ 5,5 విత్ ది రేడియస్ ఈజ్ 5. సో ఈ క్వశ్చన్స్ అడగటానికి ఛాన్సెస్ ఉంది. ఈ 11 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే 7 మార్క్స్ 100% చేయొచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారాబోలా. ఒక్క 7 మార్క్స్ తీసుకోవచ్చు. దీంట్లో మోస్ట్ ప్రాబబుల్లీ సో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద పారాబోలా. సో ఖచ్చితంగా ఇదే ఛాన్సెస్ ఉంటుంది. అది లేకపోతే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose x-axis is parallel to the x-axis and which passes through the point 4, -5, -2, -11 and -4, 21గా ఉంటుంది. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి సో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ ట్యాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ x² + y² = 2a² అండ్ పారాబోలా y² = 8ax ఈజ్ y = +or - x + 2a. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఫామ్ తర్వాత ఇదే క్వశ్చన్ వచ్చేది ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ సో దట్ ద కామన్ ట్యాంజెంట్స్ ఆఫ్ ద పారాబోలా y² = 4ax అండ్ x² = 4y ఈజ్ x × a⁻1/3 + y × b⁻1/3 + a⁻2/3 + b⁻2/3 = 0. నెక్స్ట్ ద నార్మల్ ఎట్ ద పాయింట్ t on y² = 4ax meets the parabola again in the points t2, then prove that t1² + t1t2 + 2 = 0. Next question, if the normal at the point t on the parabola y² = 4ax subtended at the right angle at the vertex, then prove that t = ±√2. Next last question, prove that the area of the triangle inscribed the parabola y² = 4ax is 1/8a modulus of y1 - y2 into y2 - y3 into y3 - y1. This is the y1, y2, y3 are the coordinates of the vertices అని చెప్పేసి ఈ క్వశ్చన్స్లో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీ టాపిక్ మరొకటి వస్తుంది, ఇంటిగ్రేషన్స్.
ఇంటిగ్రేషన్స్లో 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 7 మార్క్స్లో ఇక్కడ 17 నుంచి 23 వరకు ఒక మోడల్ ఏంటి, ఇంటిగ్రల్ 1/5 + 4 cos 2x, ఇంకొకటి ఇంటిగ్రల్ 1/5 + 4 sin 2x dx. సో ఇవి ఇక్కడ x tan x = t అని మనం ఈ రెండు సమ్స్ చేస్తాం. ఇక 13th 20th 21 22 23 వచ్చేసి ఒక మోడలు ఇంటిగ్రల్ cos x + 3 sin x + 7/cos x + sin x + 1 dx. ఇంకోటి ఇంటిగ్రల్ 2 sin x + 3 cos x + 4/3 sin x + 4 cos x + 5. ఇంకోటి ఇంటిగ్రల్ 9 cos x - sin x / 4 cos x + 5 sin x dx. ఇంకోటి ఇంటిగ్రల్ 2 cos x + 3 sin x / 4 cos x + 5 sin x dx. సో ఇవి tan x/2 = t అని చేస్తాం. ఇవి ఆ క్వశ్చన్స్ అన్నట్టు. ఇంకొక మోడల్ వచ్చేసి ఇక్కడ ఇంటిగ్రల్ 2x + 5/√2x + x² + 2x + 10 dx, ఇది ఒక మోడలు. ఇంటిగ్రల్ 6x + 5√6 - 2x² + x dx, ఇదొక మోడలు. సో ఇంటిగ్రల్ √5 - x/x - 2 dx, ఇదొక మోడలు. సో ఈ 17 నుంచి 25 వరకు 1 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఒకటి ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ ఫార్ములాలో సో ఇంటిగ్రల్ sin power nx dx, ఇంటిగ్రల్ cos power nx dx, ఇంటిగ్రల్ tan power nx dx, ఇంటిగ్రల్ cot power nx dx, అట్లనే ఇంటిగ్రల్ cosecant power nx dx, ఇంటిగ్రల్ secant power nx dx. సో ఈ 6 క్వశ్చన్స్ ఇక్కడ 4 ఇచ్చాం, కానీ ఈ 6 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అట్లీస్ట్ ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నా కానీ 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్స్లో ఈ 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఇవి ఇంటిగ్రేషన్స్లో ఈ 2 మార్క్స్, సర్కిల్స్లో ఆ 2 మార్క్స్, మొత్తం 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ అంటే 4 × 7 28. సో మనం పాస్ కావాలంటే ఓన్లీ 26 మార్క్సే కావాలి. ఈ 2 టాపిక్స్ నుంచి ఈజీగా పాస్ కావచ్చు. ఇంకా స్కోర్ చేసుకోవాలంటే మరొక ఈజీ టాపిక్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంది. సో దీంట్లో ఉన్న క్వశ్చన్ చూసినట్లయితే ఇంటిగ్రల్ 0 to π/4 sin x + cos x / 9 + 16 sin 2x dx ఒకటి. నెక్స్ట్ ఇంకోటి సో ఇంటిగ్రల్ 0 to 1 log of 1 + x / 1 + x whole² dx. ఇంకోటి షో దట్ 0 to π/2 x sin x + cos x dx = π/2√2 log of √2 + 1 ఆన్సర్గా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇంటిగ్రల్ 0 to π x sin x / 1 + sin x dx, ఇంటిగ్రల్ 0 to π x sin x / 1 + cos²x dx, ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 3 to 7 √7 - x / x - 3, ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 + tan x dx. సో ఇవి ఒక మోడల్గా మనం ప్రిపేర్ అయితే వీటిలో నుంచి వస్తుంది. ఇంకొకటి ఏరియాస్ నుంచి ఒకటి ఉంటుంది. సో ఏరియాస్ నుంచి చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్ y² = 4x అండ్ y² = 4 of 4 - x, ఇది ఒకటి ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ది షో దట్ ద ఏరియా ఆఫ్ రీజన్ బౌండెడ్ బై ద x² + y² x² + y² + y²/b² = 1 ఈజ్ πab. ఆల్సో డిడ్యూస్ దట్ ఏరియా ఆఫ్ సర్కిల్ x² + y² = a². అలానే ఇంకోటి ఫైండ్ ద ఏరియా బౌండెడ్ ద బిట్వీన్ ద కర్వ్స్ y² = 4ax అండ్ x² = 4by, x > 0 y > 0. ఈజీగా ఒక 7 మార్క్స్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇక నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది లాస్ట్ టాపిక్, లాస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ dy/dx = x - y + 3/2x + 2x - y + 5.
సో నాన్ హోమోజీనియస్లో ఒక మోడల్ ఇది. అట్లనే సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xy dy, ఇది హోమోజీనియస్లో ఒక మోడలు. అట్లా నాన్ హోమోజీనియస్లో ఇంకో మోడలు dy/dx ఈజ్ ఈక్వల్ టు 3y - 7x + 7/3x - 7y - 7. అలానే x² - y² dx - xy dy ఈజ్ ఈక్వల్ 0 హోమోజీనియస్లో ఉంటుంది. సో ఇవి హోమోజీనియస్లో. అట్లనే ఇక్కడ 1 + x² dy/dx ఈజ్ ఈక్వల్ టు 2x + y + 3/2y + x + 1, ఇది కూడా ఉంటుంది. అట్లా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వచ్చేసినట్టయితే x dy ఈజ్ ఈక్వల్ టు y + x cos² y/x dx, సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. అలానే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ హూజ్ గ్రేడియంట్ ఈజ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు y - x - cos² y/x వేర్ x > 0 y > 0 అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 1, π/4గా ఉంటుంది. నెక్స్ట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x² + y² 2x². సాల్వ్ xy² dy మైనస్ x³ + y³ dx ఈజ్ ఈక్వల్ టు 0. ఈ అన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే గ్యారంటీగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఈ 7 మార్క్స్ క్వశ్చన్. మొత్తం మీద మీకు 48 క్వశ్చన్స్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ 48 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టయితే, నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా 7కి 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. లేదా సో ఖచ్చితంగా అయితే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 5 × 7 = 35 మార్క్స్. సో మ్యాథ్స్ 2Bలో 35 మార్క్స్ని ఈజీగా స్కోర్ చేయడానికి ఈ 48 క్వశ్చన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో మళ్ళొకసారి చెప్తాను, పాస్ కావాలి అంటే సర్కిల్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అండ్ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్స్ నుంచి ఇగో ఈ టాపిక్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఈ ఇంటిగ్రేషన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, అట్లనే సర్కిల్స్లో నుంచి ఈ 11 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు 100% పాస్ అవుతారు. సో ఫెయిల్ అవరు. ఫెయిల్ అవుతాము అనే భావన నుంచి పాస్ అవుతాము అనే భావనకు రావాలంటే నా వీడియోని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. సో థ్యాంక్ యూ.